7 ముద్రలు గల గ్రంథాన్ని దేవుని చేతిలో నుండి తీసుకొని విప్పడానికి ఒక గొర్రెపిల్ల అక్కడ మనకు కనబడుతూ ఉంది. ఆ గొర్రెపిల్లను 24 పెద్దలు, 4 జీవులు, అలాగే పరలోక సైన్య సమూహం అంతా కూడా సాగిలపడి మరీ ఆరాధిస్తూ ఉన్నారు. ఇంతకు ఆ గొర్రెపిల్ల ఎవరు? ఎందుకు వారందరూ ఆ గొర్రెపిల్లను ఆరాధిస్తూ ఉన్నారు? ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. యోహాను చూచినప్పుడు దేవుని ఎదుటను 24 పెద్దల మధ్యను 4 జీవుల మధ్యను వధింపబడినట్టు ఉన్న ఒక గొర్రెపిల్ల యోహానుకు కనబడింది. వధించబడినట్టు అంటే నిజంగా వధింపబడలేదు అని కాదు కదా. యేసుక్రీస్తు వారు అన్నారు, ఇదిగో నేను మృతుడనైతిని, యుగయుగములు సజీవుడనై ఉన్నాను అని ఆయన చెప్పారు. అదే రీతిగా ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములున్నాయి. కొమ్ము అనగా అధికారానికి గుర్తు. 7 కొమ్ములు అనగా పరిపూర్ణమైన అధికారానికి గుర్తు. యేసుక్రీస్తు వారు అన్నారు, భూమి మీదను పరలోకమందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అని. అలాగే ఆ గొర్రెపిల్లకు 7 కన్నులు కూడా ఉన్నాయి. ఆ కన్నులు లోకమందంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. యేసుక్రీస్తు వారు పరలోకంలో 24 పెద్దల ద్వారాను, దేవదూతల ద్వారాను, 4 జీవుల ద్వారాను ఆరాధింపబడి మహిమ పొందుటకు ఆయన మాత్రమే అర్హుడు. ఆయన మాత్రమే తన రక్తమునిచ్చి మనుషులను కొని వారిని దేవునికి ఒక రాజ్యముగాను యాజక సమూహముగాను చేసి ఉన్నాడు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.